ఉంటున్నాము. ఆఖరి పరిశుద్ధ దినంలో ఈలాగున సంకీర్తనలు ధ్యానించుకోవటానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 30వ కీర్తన దావీదు భక్తుడు రాసినట్లుగా ఇక్కడ మనము చూడగలము. పైన మరి హెడ్లైన్స్లో చూస్తే ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని రాయబడింది. మరి దావీదు కీర్తన ఎప్పుడు రాస్తుంటాడు, ఏ సందర్భంలో ఆయన రాస్తుంటాడని ఇక్కడ రాయబడలేదు. కానీ మరి ఆయన తన యొక్క విశ్వాస యాత్ర ప్రారంభ దినాలలో ఆ చిన్నతనంలో ఉన్నప్పుడు సౌలు చేత తరమబడుతున్నప్పుడు మరి బహుశా సౌలు అతని మీద అసూయపడి మరి అతన్ని చంపాలని ప్రయత్నిస్తున్న సమయంలో మరి దావీదు ఆ యొక్క అతని బారిలో నుంచి తప్పించబడటానికి మరి అతను మరి దేవుని యందు విశ్వాసం ఉంచుతూ దేవునికి ప్రార్థన చేస్తూ మరి ఈ విధంగా మరి ఈ కీర్తనను తన యొక్క హృదయంలో నుంచి మరి ఒక ఆలాపనగా రాసి ఉండి ఉండవచ్చని మరి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. అంటే హింసాత్మకమైన దుష్టులైన వ్యక్తుల నుంచి మరి విముక్తి కోసము, విడుదల కోసము ఒక తీవ్రమైన ప్రార్థన విజ్ఞాపనతో చేసేటువంటి మరి ఒక ఆర్తనాదముగా ఆక్రందనగా దేవునికి పెట్టే మొరగా ఇక్కడ ఉన్నట్లుగా మనము చూడగలము. దేవుడు మరి దుష్టులను లయపరచువాడని, మరి నీతిమంతులను కాపాడువాడని, తప్పనిసరిగా ఆ భౌతికమైన కీడు ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ఆ కీడు నుండి తప్పించి రక్షించువాడని ఇక్కడ దావీదు గొప్ప విశ్వాసంతో ఇక కీర్తనను రాస్తున్నట్లుగా మనము చూడగలము. 140 అధ్యాయము 1 నుండి 7 వరకు మనము చూస్తే దుష్టుల నుండి విడుదల మరియు భద్రత కోసం ప్రార్థించినట్లుగా, 8 నుండి 11 వరకు చూస్తే వారికి దేవుడు తీర్పు తీర్చాలని కోరుకుంటున్నట్లుగా, మరి 12 నుంచి 13 వరకు చూస్తే గనక దేవుడు ఎటువంటి హామీతో నీతిమంతులను కాపాడుతాడు, నీతిమంతుల ఎడల కృప చూపిస్తాడనే విషయాలు మనము చూడవచ్చు. మనం మొదటి వచనంలో చూసినట్లయితే విమోచన కోసమైన అత్యవసరమైన విజ్ఞప్తి గురించి 7 వచనాల వరకు చూడవచ్చు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. మరి ఇక్కడ దేవునికి అతను చేస్తున్న ప్రార్థన ఏంటట? దుష్టుల చేతిలో పడకుండా, మరి అపాయము, కీడు, బలత్కారము చేయు వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము, నన్ను విడిపింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? వారు ఎలాగ ప్రవర్తిస్తున్నారట? మరి వారు అపాయకరమైన ఆలోచనలు చేస్తున్నారట. నిత్యము కూడా యుద్ధము రేప చూచుచున్నారట. ఎలాగునా, ఏ విధంగా గొడవ పెట్టుకుందామా, ఏ విధంగా మరి అక్కడ అతని మీద ఒక అపనింద వేద్దామా, అతన్ని ఏలాగున తమ మాటలతో కించపరిచి తృణీకరించి అతని హృదయాన్ని కృంగదిద్దామా అని వారు ప్రయత్నిస్తా ఉన్నారు. అందును బట్టి దేవునికి అతను మొరపెడుతున్నాడు, ఒక విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇంకా దేవునికి ఏం చెప్తున్నాడంటే, పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. నిజంగానే మానవుని మాటలు ఎంత భయంకరంగా ఉంటాయండి కదా. కొన్నిసార్లు కత్తిపోటు వంటి మాటలతో మాట్లాడతారు, హృదయాలని మాటలతో కోసివేస్తారు, మరి బాకులతో గుచ్చినట్లుగా గుచ్చివేస్తారు. ఇంకను వారి నాలుకల కింద విషం పెట్టుకొని చక్కగా నవ్వుతూ మరి చాలా మరి బాగా మాట్లాడతారు. కానీ వారి లోపలంతా కూడా విషముతో నిండి ఉంటారు. ఎదుటి వారిని ఎలాగున పాడు చేద్దామా, ఎలాగున వారికి కీడు కలిగిద్దామా, ఎలాగున వారిని పడగొడదామా, వారున్న ఔన్నత్యములోంచి వారిని కిందకి ఎలా లాగుదామా అని వారు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఈ మాటలు పౌలు కూడా ఒక చోట ఉటంకిస్తాడు. ఎట్టి విధంగా ఈ మానవులనే వాళ్ళు మరి ఈ సర్ప విషయం కలిగి ఉంటారనే విషయాన్ని కూడా రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో మానవుని యొక్క హృదయ స్థితి ఎలాగుంటది, ఎవ్వడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్తూ మానవుని యొక్క హృదయము, నోరు, ఆ మాటలు ఎట్టి విధంగా ఉంటాయంటే రోమీలకు రాసిన పత్రిక 3:13లో చూస్తే వారి గొంతుక
తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. అంటే ప్రతి మానవుడు రక్షింపబడని, యేసు రక్తంతో కడగబడిని ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ స్థితి ఇలానే ఉందండి. నీతిమంతులు ఒక్కడు కూడా లేడు. వాళ్ళందరూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. వారి స్థితి ఎలాగుందంటే వారి గొంతుక తెరిచిన సమాధి లాగుందట. తమ నాలుకతో మోసం చేస్తున్నారట. ఇంకంతేకాదు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. ఏదైతే కీర్తనకారుడు ఇక్కడ రాస్తున్నాడో ఇదే పదాలను పౌలు భక్తుడు అక్కడ ఉటంకించి మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ 4 నుంచి 5 వరకు మనము చూసినట్లయితే ఇక్కడ మరి మొరపెడుతున్నాడు. ఇటువంటి వారి మధ్య, ఇటువంటి విధంగా నన్ను హింసించాలని, నన్ను చంపాలని నా వెనక తరుముతున్న వారితో నా జీవితం ఎలాగుందయ్యా, వారి బారి నుంచి నన్ను తప్పించుమని 4వ వచనము 5వ వచనం అంటున్నాడు. అయ్యా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలత్కారము చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షించుము, నా అడుగులు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. ఎలా ఉద్దేశిస్తున్నారంట? నా కొరకు త్రాళ్లను చాటుగా వడ్డి ఉన్నారు, త్రోవ పక్కను వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చులను ఒగ్గి ఉన్నారు. ఎన్ని రకాలుగా దుష్టుడు మన మీద ప్రయోగాలు చేస్తున్నాడో చూడండి. వాడు ఉరులు వేస్తున్నాడంట, బలపరుస్తున్నాడంట, అంతేకాదు ఉచ్చులు పన్నుతున్నాడంట. హబక్కూకులో కూడా దుష్టుడైన సాతాను గురించి ఇదే మాటలు రాయబడినండి. వాడు మానవులు అందరికీ కూడా గాలము వేసి వాడు మరి అందరినీ లాగాలని వాడు చూస్తున్నాడంట. హబక్కూకు రాసిన మరి అధ్యాయము, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15లో చూసినట్లయితే వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. ఎవడు వీడు? సాతాను, అపవాది. వాడు దుష్టుడు, దోచుకునివాడు, వాడు దొంగలించువాడు, హత్యను నాశనము చేయవాడు. ఏ విధంగా మనము నాశనము చేయాలని వాడు అక్కడ కట్టుకున్నాడు. మానవులందరికీ కూడా వాడు ఏం వేసినట్టు, మొట్టమొదటిగా ఒక గాలం వేస్తాడు. ఒక పాపాన్ని ఒక గాలం లాగా వేసి గాలంలో చిక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. గాలానికి చిక్కలేదా ఉరులు వడ్డేస్తాడు. ఉరులు కూడా చిక్కలేదా ఇక ఏకంగా వల వేసేస్తాడు. ఇక వలలో కూర్చుకొని వాడు గంతులు వేస్తాడట. మానవులు వాడి ట్రాప్లో పడిపోతున్నారు. ఏదో ఒక విధంగా వారిని నాశనానికి, అగ్నికి తీసుకొని వెళ్ళాలన్నది వాడి ప్రయత్నమైనది. ఈ యొక్క నరకము ఎవరి కొరకు సిద్ధపరచబడిందంటే అపవాదికిని వాని దూతల కొరకు, పడద్రోయబడిన దేవుని మీద తిరుగుబాటు చేసిన ఆ దేవదూతలకు, ఆ పడిపోయిన దేవదూతలకు నిర్ణయించబడిన యొక్క నిత్య నరకాగ్నిలోకి వాడు ఏం చేస్తున్నాడంటే మానవుల మీద గాలం వేసి మానవులకు ఉరివడ్డి మానవులను ఆ యొక్క వలలో చిక్కించుకొని వాడి వెంట ఒక ప్రవాహంగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఓ మానవుడా, నువ్వు మేల్కొలవలసిన అవసరం ఉన్నది. నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడైన క్రీస్తు వైపు, రక్తం కార్చి నిన్ను విమోచించడానికి, మరి మరణించి తిరిగి లేచిన ఆ క్రీస్తు వైపు నువ్వు తిరగవలసిన అవసరం ఉంది. ఆ దుష్టుని చేతులలో నుండి, వాడి బారి నుంచి నువ్వు తప్పించబడాలంటే క్రీస్తు యొద్దకు రా. మరి నీ రావలసిన అవసరత నీకున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇంత విధంగా దుష్టుడు ప్రవర్తించినా కూడా 6వ వచనములో అంటున్నాడు, అయినను నేను యెహోవాతో ఈలాగు మనవి చేయుచున్నాను. హల్లెలూయా. వాడు ఎన్ని ప్రయత్నాలన్నా చేయని, ఏ విధంగా వాడు గుంటలు తవ్వని, బాణాలు గురి పెట్టని, ఇంకా ఏమైనా చేయని, కానీ అయినను నేను యెహోవాతో ఈలాగు మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. హల్లెలూయా. అయ్యా, ఇంత కఠినమైన పరిస్థితి, ఇంత శ్రమ పెట్టబడే మార్గం గుండా, అవమానపరచబడే మార్గం గుండా నేను వెళుతున్నానయ్యా, అయినను నా విజ్ఞాపనను ఆలకించయ్యా. ఇదిగో ప్రభువా, నాకు సహాయానికి రాని చెప్తూ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడండి దావీదు.
ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. హల్లెలూయా. పోరాటాలున్నాయి, యుద్ధాలున్నాయి, శ్రమలున్నాయి, అనేకమైన విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఎవరు మనకు కాపాడేవాడు? దేవాది దేవుడైనాడు. ఎలా కాపాడుతాడు? ఎప్పుడు కాపాడుతాడంటే యుద్ధ దినమున, యుద్ధ రంగంలో నిలబడి ఉన్నాం, దుష్టుడైన సాతానుతో పోరాడుతున్నాం, ఆకాశమండల దురాత్మలతో మనం పోరాడుతూ ఉన్నాం కదా. ఆ యుద్ధ దినాన మనం పోరాడుతున్న సమయంలో ఆయన ఎలా మన పక్షాన పోరాడుతున్నాడంటే, సైన్యములకు అధిపతియగు యెహోవాగా ఆయన మన పక్షాన పోరాడుతున్నాడు. యుద్ధ దినమున ఆయన మన తలలను ఆయన కాస్తున్నాడు. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. అంటే దేవుడు ఏమి చేయగలడు? విజ్ఞాపన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థించిన దాన్ని పొందుకున్నామని విశ్వసించినప్పుడు దేవుడు ఎటువంటి కార్యము చేయగలడో దావీదు ఇక్కడ అనుభవంలో నుంచి ఇక్కడ రాస్తున్నాడు. నిశ్చయముగా నా విజ్ఞాపన ధ్వని నువ్వు ఆలకిస్తున్నావయ్యా, నా యొక్క తలను నువ్వు కార్చే దేవుడు కదా. మనం చూసినట్లయితే పాపం సౌలు మరి అనేక విధాలుగా దావీదును పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దావీదు ఎక్కడ చిక్కుబడలా, ఎక్కడ దొరకలా. మరి సౌలే దావీదు చేతికి 2 సార్లు చిక్కించబడ్డాడు. అవునా కదా? 2 సందర్భాలలో సౌలుని దావీదు ఒక్క వేటుతో పొడిచి చంపగలిగిన ఆ యొక్క సందర్భాలు దొరికినాయి. కానీ దావీదు నీతిమంతుడై, న్యాయవంతుడై, అభిషిక్తుని నేను చంపను అని చెప్పి ఒక తీర్మానంలో అతన్ని చంపకుండా వదిలిపెడతాడు. ఒకసారి అట్టి విధంగా జరిగింది. సౌలైనా విడిచిపెట్టాడా? అయ్యో దావీదు నన్ను చంపకుండా వదిలిపెట్టాడులే, పోనీలే దావీదును వదిలిపెడదాం అనుకున్నాడా? లేదు, మరలా తరుముతూనే ఉన్నాడు. అయినను మరి మా యొక్క దావీదు రెండోసారి కూడా ఓర్చుకొని అతను చంపకుండా వదిలివేస్తాడు. నీతిమంతులు ఎలాగుంటారంటే, మనకు కీడు కల్పించిన వారి యొక్క కీడును లక్ష్యము పెట్టదండి. వారికి ఏ మంచి హృదయం ఉందో ఆ మంచి హృదయంతో కొనసాగుతారు. ఎదుటివాడు ఏ విధంగా ప్రవర్తించు, వాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడా, నిన్ను అన్యాయంగా బాధిస్తున్నాడా, నీ మీద అపనిందలు వేస్తున్నాడా, నిన్ను ఏ విధంగా హింసిస్తావు పట్టించుకోడు. నా ఆత్మీయ జీవితము, నాకు నా దేవునికి మధ్య ఉన్న ఈ సంబంధ బాంధవ్యాన్ని నేను ఎన్నడూ కూడా పోగొట్టుకున్నాను. భాగ్యంగా ప్రవర్తిస్తే మనము కూడా మనము ఆ యొక్క వారి పాపములో మనం కూడా పాలి భాగస్థులం అయిపోతాం. ఈ దినం మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే గనక, మరి దేవా నువ్వు నా తలను కాస్తావు. ఎప్పుడు కాస్తావు? నేను నీకు ఇష్టడును గనక, నేను మరి నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. నా నిర్దోషత్వాన్ని బట్టి, ఎదుటివాడు దోషిగున్నాడు కాబట్టి నేను కూడా దోషంగా ప్రవర్తిస్తే కాదు, నేను ఎదుటివాడు నీతి తప్పాడు గనక నేను కూడా నీతి తప్పి ప్రవర్తిస్తే కాదు, దేవునికి ఎల్లప్పుడూ కూడా ఈ ఇష్టమైన జీవితం మనం జీవించాలి. దేవునితో ఎల్లప్పుడూ కూడా రికన్సైల్ జీవితంలో మనం ఉండాలి. ఆయనకి మనకి ఎటువంటి ఎడబాటు లేకుండా మనము జీవించాలండి. అప్పుడు యుద్ధ దినమున మనము కాపాడబడతాము. ఆయనకు ఇష్టడులుగా ఉంటే గనక మనము తప్పించబడతాము. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే ఇంకా ఈ భక్తిహీనుల గురించి ఇక్కడ ఈయన కోపం అంతా వ్యక్తపరుస్తున్నాడు. వారు అట్లా నాశనం అయిపోవాలి, వారి మీద నిప్పులు కొరవాలి, వారు అగాధ జలములోకి తోయబడాలి, ఇంకా రకరకాల మాటలు ఆయన కోపంలోంచి, వేదనలోంచి, ఉక్రోషంలోంచి, ఆవేశంలోంచి, ఆయన పడిన బాధలో నుంచి అనేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ప్రతీకారము చేయు మాటలు. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభు మనకు సెలవిచ్చిన మాట, శత్రువులు ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు. ఇది మనం చేయాలంటే తప్పనిసరిగా మనకు విరోధులైన వారందరినీ మనం క్షమించి తీరాల్సిందే, వారి గురించి ప్రార్థన చేయాల్సిందే. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. క్రీస్తు ప్రభు అక్కడ చెప్తూ అంటాడు, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ విరోధులను క్షమించుడి. నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే మనకు హృదయము ఎప్పుడు కూడా విరోధులు చేస్తున్న కార్యం, మనకు విరోధం లేదు వారి మీద, వారికి మన మీద కలిగి ఉన్న ఆ విరోధాన్ని బట్టి మన హృదయం అంతా ఆయాసంతో, దుఃఖంతో నిండిపోద్ది. అటువంటి సమయాలలో మనము చేయవలసిన పని ఏంటని మనం చూస్తే గనక మార్కు సువార్త 11వ అధ్యాయము
25వ వచనములో మీ మీకు ఒక్కని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? ఎవరు మన బాధిస్తున్నారో, మనకి విరోధులు ఉన్నారు, మనకు లేదు విరోధం, మనకి విరోధులు ఎవరున్నారో, మన మీద ఎవరు పగ కలిగి ఉన్నారో, ఎవరు మనకు కీడు కల్పించాలని ప్రయత్నిస్తున్నారో వారిని మనం ఏం చేయాలట? ప్రార్థనకు కూర్చున్న ప్రతిసారి వారిని మనము క్షమించబద్దులమై ఉన్నాం. ఇక్కడ వారి గురించి ఆయన కోపంతో అనేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో చూస్తే, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇది మనం ఎరిగి ఉండాలండి. మనం ఎటువంటి పరిస్థితిలో గుండా వెళ్ళినా, ఎంత శ్రమ పెట్టబడినా, ఎంతగా దుష్టుని చేత బాధింపబడినా, వాడు మన మీద బాణాలు వేయని, లేకుండా మన కొరకు గుంటలు తవ్వని, ఉరులి ఒడ్డని, ఇంకా ఏమైనా చేయని, దేవుడు మరి మనల్ని తప్పించువాడై ఉన్నాడు. మన విజ్ఞాపన ఆలకించువాడై ఉన్నాడు. మరి మనని భద్రపరచు దేవుడై ఉన్నాడు. యుద్ధ దినాన మన తలను కాయువాడై ఉన్నాడు. ఇంకను మన పక్షాన వ్యాజ్యమాడువాడు, న్యాయము తీర్చు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు న్యాయవంతుడండి. మన దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు. మనము ఆయనకిష్టులుగా, ఆయన వాక్యానుసారంగా మనము జీవిస్తుండగా నిశ్చయముగా శత్రుల బారిలోంచి మనం తప్పిస్తాడు. శత్రుల ఎదుట మనకు భోజనము సిద్ధపరుస్తాడు. ఆఖరి వచనములో చూసినట్లయితే, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. హల్లెలూయా. మనం ఎవరమై ఉన్నామండి? యథార్థవంతులమై ఉన్నాం. మరి ఇంకెవరమై ఉన్నాం? నీతిమంతులమై ఉన్నాం. మనం చేయవలసిన పని ఏంటంటే, ఎల్లప్పుడూ ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మరి ఎల్లప్పుడూ కూడా మరి ఆయనను ఎల్లప్పుడూ కూడా స్తుతించబద్దులమై ఉన్నాం. అలాగున చేసినప్పుడు దేవుడు మరి ఆయన సన్నిధిలో మనల్ని ఎల్లప్పుడూ కూడా నిలబెట్టుకుంటాడండి. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 49వ వచనము, కీర్తనలు 18:48లో చూస్తే ఒకటే మాటలు రాయబడి ఉంటాయండి. సేమ్ డిట్టో అక్షరం కూడా తేడా లేకుండా రాయబడింది. 18:48వ వచనం మనం చూసినట్లయితే, ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదవు. హల్లెలూయా. ఎలా చేస్తాడండి దేవుడు కదా? దుష్టులు ఎంతగా మన తరిమినా, ఎంతగా మన బాధించినా, ఎంతగా మన పడగొట్టాలని చూచినా, ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా, ఆయన మార్గంలో నడిచేవారుగా, ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేయవారుగా, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన వెంబడించే ప్రజలకి వారిని ఏం చేస్తాడట? నిశ్చయముగా శత్రువుల చేతిలోంచి విడిపిస్తాడు. వారిని బారిన పడనీయుడు. ఎవరు నశించిపోయారండి? సౌలు నాశనం అయిపోయాడు. దావీదు సింహాసనాసనుడయ్యాడు. మరి సౌలుకి ఒక కుంటివాడైన మనవడు తప్ప అతనికున్న కుమారులు ఎంతో మంది మనవ సంతానం అందరూ చనిపోయారు. కేవలం ఒక కుంటివాడైన మనవడు మాత్రమే అతనికి మిగిలిపోయాడు. కానీ దావీదు ఎలా ఉన్నాడండి? దావీదు సింహాసనము తరతరములు నిలిచి ఉన్నది. ఆ దావీదు సింహాసనాన్ని ఏలటానికి క్రీస్తు ప్రభు ఈ లోకంలో రక్షకుడుగా వచ్చాడు. ఆయన సింహాసనాన్ని ఆయన తరతరములు ఏలువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినము నీవు వాక్యానుసారంగా నడుచుకున్నావా? శత్రువులు క్షమించేవాడుగున్నావా? హింసించే వారి కొరకు ప్రార్థన చేయవారుగా ఉన్నావా? వారు చేస్తున్నటువంటి ఆ కార్యాలను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకుండా, నీ నీతిలో, నీ యథార్థతలో, మరి దేవుడి కొరకు నువ్వు జీవించవలసిన భక్తి భయములో నువ్వు జీవిస్తున్నావా? నిశ్చయముగా దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడుతాడు, నీ పక్షాన న్యాయము తీరుస్తాడు. అంతేకాదు, ఆ బలత్కార చేతిలోంచి నిన్ను విడిపిస్తాడు. వారందరికంటే నువ్వు హెచ్చైన వానిగా నువ్వు వెళ్ళగలుగుతావు కనుక అట్టి విధంగా
ఈ ఉదయకాలం మనము ధ్యానిస్తున్న 140వ కీర్తన ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని మనము ఒకసారి అవలోకించుకుందుము గాక. మన పగవారు, మన బాధ పెడుతున్న వారి విషయంలో మన దృక్పథం ఎలాగున్నది, ఎలాగున మన దృక్పథం మనం మార్చుకొని దేవునికి ఇష్టమైన మనుషులుగా మనం మార్చబడాలి. ఆయన ద్వారా ఆ ఆశీర్వాదాలు, ఆ మేలు, ఆ న్యాయము, ఆ కృపను పొందుకోవాలో ఈ దినము ఒక తీర్మానము తీసుకుందాం. ఈ వాక్యము మనలో నీరు కట్టి ఫలింపచేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక.